లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారు. కేసీఆర్ టూర్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరెంటు కోతలు, సాగునీటి దుర్భిక్ష పరిస్థితులపై రైతులతో భేటీ కానున్నారు. ఎన్నికల వేళ కేసీఆర్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్తున్న తొలి పర్యటన కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఉత్సాహం నెలకొంది. సాగునీరందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసే మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఇవాళ నేరుగా రైతుల వద్దకు వెళ్లి రైతాంగానికి కష్టకాలంలో అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు కేసీఆర్. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, సాగునీరందక చేతికొచ్చిన పంట ఎండిపోతున్న తీరును ఆయన నేరుగా పరిశీలించే రైతుల బాధలు తెలుసుకుంటారు. ఈ క్రమంలో ఆయన ప్రతిపక్ష నేతగా తొలి క్షేత్రస్థాయి పర్యటన సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటిస్తారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను స్వయంగా పరిశీలిస్తారు కేసీఆర్. ఉదయం 8:30 కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి జిల్లాల పర్యటనకు రోడ్డు మార్గంలో వెళ్తారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10:30 చేరుకుని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. 11 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం, అర్వపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు గులాబీ బాస్. మధ్యాహ్నం 1 గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయలుదేరతారు. 1:30 సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకుని అక్కడే మధ్యాహ్నం భోజనం చేస్తారు. అనంతరం 3 గంటలకు మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం 3:30 అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 నిడమానూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకుంటారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.